హల్లెలూయా. ఈరోజు వాగ్దాన సందేశం మార్కు సువార్త 5:36 ధ్యానం చేసుకుందాం. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యం దీవించను గాక. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి మీ స్వరం వినిపించి యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు వాగ్దాన సందేశం భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. దేవుని బిడ్డలారా, తన కుమార్తె మరణమును బట్టి, అనారోగ్యాన్ని బట్టి ఆవేదనతో ఉన్న సమాజ మందిరపు అధికారిని ధైర్యపరుస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్న ఈ మాట ఏమిటంటే, భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. దేవునికి మహిమ కలుగునుగాక. భయపడకు, నమ్మకం మాత్రం ఉంచుమని ప్రభు మాట్లాడుచూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. యేసు యందు నమ్మకం ఉంచితే జరిగే కార్యాలు ఏమిటి? మొదటిగా మనోనేత్రములు వెలిగించబడతాయి. మత్తయి సువార్త 9:29. రెండోది జీవము కలుగుతుంది. మార్కు సువార్త 5:36-43. మూడోది ధైర్యం కలుగుతుంది. మార్కు సువార్త 4:40. విశ్వాసమునకు అసాధ్యమైనది ఏదీ లేదు. యేసుక్రీస్తు శక్తికి సాధ్యమే. నేడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, సంఘంలో చేసుకున్న అనుకూల పరిస్థితులన్నిటిని బట్టి భయపడకు, బాధపడకు. కేవలం దేవునితో విశ్వాసం ఉంచు. దేవుని బట్టి ఆయన నీకు జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యం దీవించను గాక. ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించండి. మాతో మాట్లాడినారు. స్తోత్రం. యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 9948930321. 20వ తారీఖు ప్రత్యేక వాగ్దాన కూడిక ధర్మారం, వరంగల్, తెలంగాణ ఉంది. రండి, దైవాశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.